ఐఎమ్ సమీ. హౌ టు తెలుగుకి స్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్కి సంబంధించిన ఒక ట్యుటోరియల్ చూద్దాం. మనది ఏదైతే యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసిన ఛానల్ ఉంటుందో అది వేరే వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో పైన ఒక చిన్న రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ అని షో చేయాలి. అలా షో చేస్తేనే వాళ్ళు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మన ఛానల్లోకి వెళ్తారు. కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఛానల్ క్రియేట్ చేసేది ఎలాగా, అది ఇప్పుడు మనం చూద్దాం. మన ఛానల్ ఒకటి తీసుకొని అందులో వీడియో నడుస్తున్నప్పుడు మనం సైడ్లో ఒక షో అవ్వటానికి ఒక బటన్ పెడతాం. అది సబ్స్క్రైబ్ బటన్. అది ఎలా పెడతామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక న్యూ విండో తీసుకుందాం. ఓకే, అలా టైప్ చేద్దాం సబ్స్క్రైబ్. ఇక్కడ మనకి బటన్ చూసే అలాగే ఇమేజెస్లోకి వెళ్దాం. ఇమేజెస్లోకి వెళ్ళినాక మనం ఒక బటన్ ఎంచుకుందాం. మనకి ఏదైతే మన యూట్యూబ్లో పెట్టాలో ఆ బటన్ని మనం ఇక్కడి నుంచి చూస్ చేద్దాం. సపోజ్ ఓకే, రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దాం. ఇది నా కొత్త ఛానల్ హౌ టు తెలుగు. ఛానల్ వెళ్ళినాక మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాగిన్ చేసి ఉంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్లే క్రియేటివ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి సైట్లో ఇక్కడ షో చేస్తున్నాయి చూడండి. డాష్ బోర్డ్, వీడియో మేనేజర్, కమ్యూనిటీ. ఇక్కడ మనం ఛానల్ మీదకి వచ్చేయాలి. ఛానల్ మీద క్లిక్ చేస్తున్నాం. ఛానల్ మీద క్లిక్ చేసినాక మనం దాని కింద చూస్తే మానిటైజేషన్, అప్లోడ్ డీటెయిల్స్, తర్వాత కింద ఇక్కడ బ్రాండింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం. ఓకే, అయితే ఏదైతే మనం సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసి పెట్టామో అది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోమని చెప్తుంది. యాడ్ బటన్ క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే అవపడుతుంది చూడండి, దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ బటన్ అయితే ఎక్కడ మనం డౌన్లోడ్ చేసి పెట్టామో అది మనం తీసుకొని వద్దాం. ఓకే, ఇది ఓపెన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది మన బటన్. అప్పుడు మనం సేవ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ రెండోసారి ఇక్కడ సేవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడ మనం ఇది ఏమడుగుతుందంటే ఎంత టైంలో ఇది మీకు షో చేయాలి అని అడుగుతుంది. అంటే వీడియో స్టార్టింగ్లోనా, లాస్ట్లోనా, మధ్యలోనా, మనం టైమింగ్స్ పెట్టమని అడుగుతుంది. అయితే మనం ఇక్కడ ఏమని చేద్దామంటే ఆల్ టైం మన వీడియో ఎంతైతే ఉందో మొత్తం వీడియో అయిపోయేంత వరకు మనకు షో చేస్తూనే ఉన్నాను. అయితే లాస్ట్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన కింద ఆప్షన్లో క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఛానల్లోనే మనం చూద్దాం.
ఇక్కడ వీడియో ప్లే నా వీడియో ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో నడుస్తున్నప్పుడు ఇక్కడ చిన్నగా మనకి షో అవుతుంది. అయితే ఇది నా ఛానల్ కాబట్టి ఇది నాకు అంతగా అవపడదు. అదే ఈ ఛానల్ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎలా చేస్తామో పెద్ద సైజులో వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే వెంబడే మన ఛానల్లోకి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వీడియోలు చూస్తారు. దీనివల్ల మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారండి. సో ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకుందాం. వీడియో మీకు మంచిగా అనిపిస్తే కామెంట్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.